Hi everyone, welcome to Brain Budge Academy and also welcome to Daily Current Affairs with Mind Maps. This is presented by me. My name is KVLN. అండ్ మనం బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు కూడా ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుందండి. సో డ్యూ టు ఫెస్టివల్ కొద్దిగా అయితే మనకి గ్యాప్ వచ్చింది. బట్ డోంట్ వరీ, ఈచ్ అండ్ ఎవ్రీ కరెంట్ అఫైర్ బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా విత్ మైండ్ మ్యాప్స్తో మనకి ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫాలో దిస్ అండ్ మనకి ఏవైతే ఇప్పటి వరకు పెండింగ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అన్నీ కూడా మనం కంప్లీట్ చేద్దాం. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ మీరు చదువుకోవడానికి తప్పనిసరిగా brainbudgeacademy.com వెబ్సైట్ని అయితే ప్రతిరోజు విజిట్ చేయండి. ఇక్కడ మీకు మనకి క్లాస్ లేట్ అయినా కానీ కరెంట్ అఫైర్ మీరు చదువుకునే దానికి రెగ్యులర్గా మీకు brainbudgeacademy.com వెబ్సైట్లో అప్డేట్ చేయబడతాయి. తెలుగు, ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో ఉంటాయి. మీరు యూపీఎస్సీ దగ్గర నుంచి ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, రైల్వేస్, డిఎస్సి ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అన్నిటికీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు brainbudgeacademy.com వెబ్సైట్లో ఉంటాయి. సో ప్లీజ్ ఫాలో ది కరెంట్ అఫైర్స్ రెగ్యులర్లీ. అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటిగా ఇంపార్టెంట్ డేస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే ఇండియన్ ఆర్మీ డే, ఇండియన్ ఆర్మీ దినోత్సవం 2025 ఎప్పుడు జరుపుకుంటామండి? ఇండియన్ ఆర్మీ డేని ఎప్పుడు జరుపుకుంటాం? కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ ఇన్ ది కామెంట్ సెక్షన్. ఇండియన్ ఆర్మీ డే యాక్చువల్గా మనకి ఇంపార్టెంట్ డేస్కి వచ్చేసరికి మెయిన్గా ఫోకస్ చేసి అడిగేది ఆ డేకి పర్టికులర్గా సంబంధించి ఆ డే గురించి అడిగితే మనం ఇక్కడ ఇండియన్ ఆర్మీ డే అన్నారు. సో అయితే ఇండియన్ ఆర్మీ డేని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఓకేనా. తర్వాత ఈ ఇంపార్టెంట్ డేస్కి కొన్నిటికి ప్రతి సంవత్సరం ఒక థీమ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే రీసెంట్ ఇంపార్టెంట్ డే యొక్క థీమ్ ఏంటి? ఇవి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలండి ఇంపార్టెంట్ డేస్ విషయానికి వచ్చేసరికి. అయితే ఇండియన్ ఆర్మీ దినోత్సవం 2025 మన భారతదేశం యొక్క సైన్యాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మన భారతదేశానికి సరిహద్దుల్లో రక్షణగా నిలిచి ఉన్నటువంటిది ఇండియన్ ఆర్మీ. ఓకే, సో ఇండియన్ ఆర్మీ అనేటువంటిది మన యొక్క ల్యాండ్ మీద మన భారతదేశాన్ని రక్షిస్తున్నటువంటిది. దీంతో పాటుగా మన భారతదేశం యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ మనం తీసుకున్నట్లయితే మనకి ఇండియన్ నేవీ ఉంటుంది. నేవీ అనేటువంటిది వాటర్ రిసోర్సెస్, సముద్రాలు ఇవి ఏవైతే ఉన్నాయో తీర ప్రాంతాల ద్వారా అక్కడ ఆ ప్రాంతాల్లో మన భారతదేశాన్ని రక్షిస్తున్నటువంటిది. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, సో ఎయిర్లో మన భారతదేశాన్ని రక్షిస్తున్నటువంటిది. సో వీటిల్లో మనం ఇండియన్ ఆర్మీ డే, భారత సైనిక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటామంటే జనవరి 15వ తేదీన దీన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్ ది డేట్. జనవరి 15, జనవరి 15వ తేదీన ప్రతి సంవత్సరం కూడా భారత సైనిక దినోత్సవం ఇండియన్ ఆర్మీ డేగా మనం జరుపుకుంటా ఉన్నాం. అయితే వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు అసలు మనం ఆర్మీ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం? ఇక్కడ మన భారతదేశాన్ని వీరు రక్షిస్తూ ఉన్నారు, మన భారతదేశం యొక్క సరిహద్దుల్లో. కాబట్టి వీరి యొక్క ధైర్య సాహసాలకి అలాగే ఎంతోమంది తమ యొక్క ప్రాణాల్ని త్యాగం చేసినటువంటి సైనికులు ఉన్నారు. కాబట్టి వారి యొక్క త్యాగాల్ని గౌరవించడం కోసంగా మన భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 15వ తేదీన ఈ విధంగా భారత సైనిక దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. అయితే ఎందుకు పర్టికులర్గా జనవరి 15వ తేదీన మనం ఎందుకు జరుపుకుంటాం? జనవరి 16 జరుపుకోవచ్చు కదా, లేకుంటే డిసెంబర్ 15 జరుపుకోవచ్చు కదా. వై జనవరి 15కి అసలు ఇంపార్టెన్స్ ఏంటి? ఈ డేట్ని సెలెక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే యాక్చువల్గా 1949వ సంవత్సరంలో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, బ్రిటిష్ వారి దగ్గర నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత జనరల్ కేఎం కరియప్ప స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి సైనిక కమాండర్ ఇన్ చీఫ్గా నియమించబడినటువంటి రోజు జనవరి 15 అండి. కాబట్టి ఆ రోజుని మనం తీసుకున్నాం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పటి వరకు మన భారతదేశం యొక్క సైనిక కమాండర్ ఇన్ చీఫ్గా ఉన్నటువంటి వారంతా కూడా బ్రిటిష్ వారు. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 1949వ సంవత్సరంలో జనవరి 15వ తేదీన కేఎం కరియప్ప ఈ విధంగా మన భారతదేశం యొక్క మొట్టమొదటి సైనిక కమాండర్ ఇన్ చీఫ్గా నియమించబడినటువంటి మొట్టమొదటి భారతీయుడు. కాబట్టి ఆ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం జనవరి 15వ తేదీన భారత సైనిక దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. ఇప్పుడు 2025 జనవరి 15న మనం జరుపుకున్నటువంటిది ఎన్నవ
సైనిక దినోత్సవం అని అడిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి 77వ సైనిక దినోత్సవం. అయితే ఈ 77వ సైనిక దినోత్సవం యొక్క ముఖ్యాంశాలు ఏంటి? పర్టికులర్గా ఇప్పుడు 2025వ సంవత్సరంలో జనవరి 15వ తేదీన 77వ సైనిక దినోత్సవం సందర్భంగా మన భారతదేశంలో నిర్వహించేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, ముఖ్యంగా దీని యొక్క థీమ్ 2025వ సంవత్సరానికి గాను భారత సైనిక దినోత్సవం యొక్క థీమ్గా మనం తీసుకున్నటువంటిది సమర్థ భారత్ సక్షం సేన. మనం తెలుగులో చెప్పాలంటే సమర్థ భారత్, శక్తివంతమైనటువంటి సైన్యం. మన భారతదేశానికి ఎప్పుడైతే శక్తివంతమైనటువంటి సైన్యం ఉంటుందో, మన భారతదేశం మీదకి రావడానికి శత్రు దేశాలు ఎప్పుడైతే వెనక్కి తగ్గుతాయో, సో అప్పుడు మన సమర్థవంతంగా ఉంటుంది, మన దేశం సమర్థవంతంగా ఉంటుంది అనేటువంటిది ప్రధానంగా దీంట్లో వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ థీమ్లో మనం మెయిన్గా చూసినట్లయితే మన భారతదేశం అనేటువంటిది ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే ఎంత స్ట్రాంగ్గా ఉంది మన భారతదేశం యొక్క ఆర్మీ అనేది కూడా ఈ థీమ్లో వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే ఆల్ ఉమెన్ అగ్నివీర్ కాంటింజెంట్ కూడా మన భారతదేశంలో ఇప్పుడు తీసుకురావడం జరిగింది. అంటే లింగ సమానత్వం తీసుకొస్తున్నారండి. ఇక్కడ ఆర్మీ అంటే మెయిన్గా పురుషులు ఎక్కువగా ఉండేవాళ్ళు, ఇప్పుడు మహిళల్ని కూడా తీసుకుంటా ఉన్నారు. సో దానికోసం మన భారతదేశంలో రీసెంట్గా ఆల్ ఉమెన్ అగ్నివీర్ కాంటింజెంట్ని కూడా తీసుకురావడం జరిగింది. దీని ద్వారా జెండర్ ఈక్వాలిటీ కూడా మన భారతదేశంలో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరంలో ప్రధానంగా మనం చెప్పాలంటే. అలాగే పరేడ్ వేదిక పూణేలో నిర్వహించడం జరిగింది. జాతీయ కార్యక్రమాలని వికేంద్రీకరించేటువంటి ప్రయత్నం కూడా దీంట్లో చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పరేడ్ నిర్వహించారు. ఆ వేదిక ఏంటంటే పూణే. సో మహారాష్ట్రలోని పూణేలో దీన్ని నిర్వహించడం జరిగింది. దట్ ప్లేస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి పర్టికులర్గా దీనికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే మన భారతదేశం యొక్క ఆర్మీకి వచ్చేసరికి దాంట్లో ముఖ్యంగా మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్, ప్రస్తుతం చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్గా ఉన్నటువంటి వారు ఎవరు? దట్ ఈజ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. ప్రస్తుతం జనరల్ ఉపేంద్ర ద్వివేది చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఉన్నారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మైండ్ మ్యాప్ మీకు కనుక గుర్తుంటే 100% మీరు ఎక్కడా కూడా దీని రిలేటెడ్ క్వశ్చన్ అడిగితే మిస్ అయ్యేదానికి అవకాశం ఉండదండి. సో కాబట్టి మైండ్ మ్యాప్ గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి మీకు మెయిన్ హెడ్డింగు, తర్వాత మీకు సైడ్ హెడ్డింగ్స్ లాగా ఇవి వచ్చేసరికి సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నటువంటివి స్టాటిక్ అండి, ఇవి స్టాటిక్. అండ్ నేను గ్రీన్ కలర్లో ఇచ్చినటువంటివి కరెంట్ అన్నట్లు, సో కరెంట్ ఈవెంట్స్ అన్నట్లు. కాబట్టి ఆ విధంగా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, మెమరైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంగ్లీష్లో కూడా నేను మైండ్ మ్యాప్ ఇచ్చున్నా, మీరు ఇవి ఫాలో అవ్వచ్చు. అండ్ ఇది మొత్తం నోట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు brainbuzzacademy.com వెబ్సైట్ నుంచి. సో ప్లీజ్ విజిట్ brainbuzzacademy.com వెబ్సైట్. నెక్స్ట్ వన్, ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరన్స్ డే. మన భారతదేశంలో సాయుధ దళాల వెటరన్స్ దినోత్సవంగా కూడా జరుపుకుంటా ఉన్నాం. అంటే వెటరన్స్ అంటే అనుభవజ్ఞులని మనం చెప్పొచ్చు. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏంటంటే భారతదేశం యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఏమొస్తాయి? మన భారతదేశం యొక్క ఆర్మీ ఒకటి, ఓకేనా, భారతదేశం యొక్క సైన్యం, సైనిక దళం, అలాగే మన భారతదేశంలో నేవీ, ఇండియన్ నేవీ మరొకటి, అలాగే ఎయిర్ ఫోర్స్, వాయుదళం. సో వీటన్నిటిని కూడా మనం ఈ విధంగా భారతదేశం యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్గా చెప్తాం. సో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సాయుధ దళాల అనుభవజ్ఞుల దినోత్సవంగా మన భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటా ఉన్నాం. ఎప్పుడు జరుపుకుంటారు దీన్ని ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదీన మనం జరుపుకుంటా ఉన్నాం. ఓకే, దీన్ని మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసింది 2017వ సంవత్సరంలో. 2017 జనవరి 14వ తేదీన ఫస్ట్ టైం మన భారతదేశంలో సాయుధ దళాల అనుభవజ్ఞుల దినోత్సవంగా మనం జరుపుకోవడం జరిగింది. దీన్ని నిర్వహించేది ప్రతి సంవత్సరం, దీన్ని ప్రారంభించింది రక్షణ మంత్రిత్వ శాఖ, డిఫెన్స్ మినిస్ట్రీ దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఎందుకు ప్రారంభించారు? సాయుధ దళాల అనుభవజ్ఞుల దినోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకుంటా ఉన్నాం? ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరన్స్ డేని ఎందుకు జరుపుకుంటా ఉన్నాం? దీనికి ప్రధానమైనటువంటి కారణం, సో వీళ్ళు ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్నటువంటి వారు అనేక రకాలైనటువంటి త్యాగాలు చేసినటువంటి వారు ఉంటారు, అండ్ నిస్వార్థ సేవ చేసినటువంటి వారు ఉన్నారు. కాబట్టి వారికి గౌరవం ఇవ్వడం కోసంగా మనం జరుపుకునేటువంటి ఆ రోజు ఇది. అలాగే వీర జవాన్ల కుటుంబాల పట్ల సంఘీభావాన్ని కూడా ఈరోజు ప్రధానంగా తెలియజేయడం జరుగుతుందండి. అండ్ జనవరి 14 యొక్క ప్రాముఖ్యత మనం కనుక తీసుకున్నట్లయితే ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కమాండర్ ఇన్ చీఫ్గా ఈ రోజున తన ఘనమైనటువంటి సేవల్ని ముగించి విశ్రాంతి పొందినటువంటి రోజు. యాక్చువల్గా జనవరి 15వ తేదీ ఈయన బాధ్యతలు చేపట్టినటువంటి రోజు. జనవరి 14 ఈయన
రిటైర్డ్ అయినటువంటి రోజు. ఓకే, జనవరి 15వ తేదీన మనం ఆర్మీ దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. జనవరి 14వ తేదీన ఈయన రిటైర్డ్ అయినటువంటి రోజుని ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరన్స్ డేగా జరుపుకుంటూ ఉన్నాం. సాయుధ దళాల అనుభవజ్ఞుల దినోత్సవం, అంటే వాళ్ళు రిటైర్డ్ అయినటువంటి వారు, లైక్ సేవలు అందించి రిటైర్డ్ అయినటువంటి దానికి గుర్తుగా. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. అండ్ నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే, మౌంట్ ఇబు ఎరప్షన్ ఇన్ నార్త్ మలుకు ఇండోనేషియా. సో ఇండోనేషియాలోని ఉత్తర మలుకులో మౌంట్ ఐబు రీసెంట్గా విస్ఫోటనం చెందడం జరిగిందండి. మౌంట్ ఐబు, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మౌంట్, ఈ శిఖరం యొక్క పేరు ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పర్వతం యొక్క పేరు ఏంటంటే ఐబు, ఇబు ఆర్ ఐబు, మౌంట్ ఐబు. అండ్ దీంట్లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పర్వతం పేరిచ్చి ఇది ఎక్కడ ఉంది, ఇటీవల వార్తల్లో ఉండింది, అయితే ఇది ఏ దేశంలో ఉంది అని అడిగేదానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీకు మౌంట్ ఐబు అంటే గుర్తు రావాల్సింది వెంటనే ఇండోనేషియా. ఓకేనా, సో ఇండోనేషియాలో నార్త్ మలుకులో ఇది ఉంటుంది. సో నార్త్ మలుకు గుర్తుపెట్టుకోండి మీకు, ఎందుకంటే దీంట్లో మెయిన్గా ఎం ఉంది కాబట్టి. సో మా ఉంది కాదు, మౌంట్ ఇబు, మౌంట్ ఇబు. లేకుంటే ఐబు అంటే మీకు సింపుల్గా గుర్తు రావాల్సింది ఇండోనేషియా, రైట్. సో ఐ అండ్ ఐ, సో ఈ విధంగా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఐబు, ఈబు, ఇండోనేషియాలో ఉంటుంది. ఓకే, సో ఈ మౌంట్ ఐబు ప్రస్తుతం ఎందుకు వార్తల్లో ఉందంటే, ఇది రీసెంట్గా విస్ఫోటనం చెందడం జరిగిందండి. సో ఇది యాక్చువల్గా ఎందుకు విస్ఫోటనం చెందింది, ఇది ఒక అగ్నిపర్వతం. మౌంట్ ఐబు అనేటువంటిది ఒక అగ్నిపర్వతం. రీసెంట్గా ఇది విస్ఫోటనం చెందడం జరిగింది. జనవరి 11, 2025న ఇది విస్ఫోటనం చెందింది. రాత్రి 7:35 అక్కడ స్థానిక సమయం తీసుకుంటే ఆ సమయంలో ఇది విస్ఫోటనం చెంది మొత్తం ఈ విధంగా మీరు ఇమేజ్లో చూస్తున్నట్టుగా బూడిద మేఘాలు అక్కడ రావడం జరిగిందండి. 4000 మీటర్ల ఎత్తుకి ఈ విధంగా బూడిద మేఘాలు రావడం జరిగింది. అండ్ దీంట్లోంచి వచ్చినటువంటి లావా ఏదైతే ఉందో, లావా, సో ఈ లావా ప్రవాహం 2 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళడం జరిగింది. 2 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళింది. అండ్ దాదాపుగా 3 నిమిషాల 5 సెకండ్ల పాటు ఈ విస్ఫోటనం జరిగింది. ఈ విధంగా ఇదంతా కూడా లావా ప్రవాహం ఎంత కూడా జరిగింది. సో ఇది ఈ మౌంట్ ఐబు విస్ఫోటనానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇక్కడ ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రీసెంట్గా జరిగినటువంటి. అండ్ మీరు ఇక్కడ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి, లైక్ అగ్నిపర్వతం అంటే ఏంటి, ఓకే, అలాగే ఈ అగ్నిపర్వతాలు అసలు ఎలా ఏర్పడతాయి, వీటి గురించి పూర్తిగా చదవండి. తర్వాత మాగ్మా మీరు వినే ఉంటారు, అలాగే లావా వినే ఉంటారు. సో మాగ్మాకి లావాకి డిఫరెన్స్ ఏంటి అనేటువంటిది కూడా మీరు తెలుసుకోవాలి. దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మాగ్మాకి లావాకి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, మాగ్మా అంటే ఈ భూమి యొక్క లోపలి పొరల్లో కరిగి ఉన్నటువంటి ద్రవం. అవి ఏవైతే ఈ ప్లేట్స్ ఉంటాయి కదా, సో టెక్టోనిక్ ప్లేట్స్ అవి, సో అవి కరిగి అక్కడ ఉన్నటువంటి ద్రవం. అయితే దీంట్లో యాక్చువల్గా ఆ స్టోన్స్ ఏవైతే ఉంటాయో, రాళ్ళు, ఆ ద్రవంతో పాటుగా వీటిల్లో అనేక రకాలైనటువంటి వాయువులు ఉంటాయి మాగ్మాలో. వన్స్ అది భూమి వెలుపలికి వచ్చినాక, భూమి పై పొరకు వచ్చినాక అది వన్స్ ప్రవహిస్తుంది కదా, ప్రవహించేటప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి వాయువులన్నీ కూడా ఎయిర్లోకి వెళ్ళిపోతాయి. సో అప్పుడు ఓన్లీ ఆ శిలాద్రవం మాత్రమే మిగులుతుంది. ఆ శిలాద్రవాన్ని లావా అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. ఈ డిఫరెన్స్ అనేది కూడా మీరు తెలుసుకోండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద డిఫరెన్స్ మాగ్మాకి లావాకి. అయితే ఇది ఈ విధంగా విస్ఫోటనం జరిగింది. దాదాపుగా 4000 మీటర్ల ఎత్తుకి మొత్తం బూడిద కూడా చెలరేగడం జరిగింది. అండ్ ఇది 2 కిలోమీటర్ల దూరం వరకు ఇది ప్రవహించడం జరిగింది లావా. సో అయితే దానికి సంబంధించి ఎలాంటి భద్రతా చర్యలు ఇక్కడ తీసుకున్నారు, దీంట్లో ఎక్స్క్లూజివ్ జోన్గా వీళ్ళు అనౌన్స్ చేశారు దీన్ని. 4 కిలోమీటర్ల పరిధి, అలాగే ఉత్తర దిశలో 5.5 కిలోమీటర్ల విభాగాన్ని ఎక్స్క్లూజివ్ జోన్గా అనౌన్స్ చేసి దాంట్లో వీళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. అండ్ భౌతిక రక్షణ భద్రతా చర్యలు కూడా వీళ్ళు ఇక్కడ తీసుకున్నారు. బూడిద నుంచి రక్షణ కోసం మాస్కులు ధరించే విధంగా వీళ్ళు చేయడం జరిగింది. అలాగే కళ్ళజోళ్ళు ధరించాలని చెప్పేసి వీళ్ళు మొత్తం ప్రజల్ని కూడా అక్కడ అప్రమత్తం చేయడం జరిగిందండి. ఈ విధంగా భద్రతా చర్యలు అయితే తీసుకున్నారు. అయితే ఈ మౌంట్ ఐబు విస్ఫోటనం యొక్క చారిత్రక సందర్భం మనం తీసుకుంటే, అంటే ప్రీవియస్గా ఎప్పుడైనా ఇది ఈ విధంగా విస్ఫోటనం జరిగిందా అంటే ఎస్, చాలాసార్లు ఇది జరిగింది. 2024లో జూన్లో కూడా ఈ విధంగా విస్ఫోటనం జరిగింది. అండ్ ప్రస్తుతం జ్వాలాముఖి అలర్ట్ లెవెల్ 3 వద్ద అయితే
ఈ మౌంట్ ఐబు ఉందని మనం చెప్పొచ్చు. ఇంతకుముందు ప్రీవియస్గా జరిగింది, రీసెంట్గా కూడా ఈ జనవరి 11వ తేదీన మళ్ళీ ఇది విస్ఫోటనం జరిగింది. అండ్ ఈ మౌంట్ ఐబు యొక్క ప్రాముఖ్యత మెయిన్గా దీని గురించి కనుక మనం చూసినట్లయితే క్రియాశీల స్ట్రాటో వల్కనోగా దీన్ని మనం చెప్పొచ్చు. అంటే స్ట్రాటోస్పియర్ ఏదైతే మన భూమిలో ఉంటుందో సో అక్కడ ఉండేటువంటి ఒక అగ్నిపర్వతం అండి. అండ్ ఇది క్రియాశీల అగ్నిపర్వతం, యాక్టివ్ వల్కనో అంటాం. సో యాక్టివ్ అంటే ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా, సో విస్ఫోటనాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, దాంట్లోంచి ఎక్కువగా లావా అనేటువంటిది బయటకు వచ్చి ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. హల్మాహెరా ద్వీపం ఇండోనేషియాలో ఇది ఉంటుందండి. ఇండోనేషియాలోని హల్మాహెరా ద్వీపంలో ఉంటుంది ఇది క్రియాశీల స్ట్రాటో వల్కనో మౌంట్ ఐబో అనేటువంటిది. దీని యొక్క ఎత్తు 1377 మీటర్లు ఉంటుంది. అండ్ దీని యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు కనుక మనం చూసినట్లయితే కోత కొట్టిన శిఖరం మరియు నెస్టెడ్ క్రేటర్లు ఈ శిఖరం యొక్క లక్షణాలుగా మనం చెప్పొచ్చు. సో తరచు విస్ఫోటనాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. జ్వాలాముఖి తరచుగా విస్ఫోటనాలు చేస్తూ ఉంటుంది. అండ్ దీనివలన సో బూడిద మేఘాలు ఏర్పడడం, లావా ప్రవాహాలు రావడం అండ్ పైరోక్లాస్టిక్ ప్రవాహాలు సమీప ప్రాంతాలు ఏవైతే వాళ్ళకి కొద్దిగా ప్రమాదకరంగా మారడం ఇలాంటివి ఎక్కువగా ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి. ఇండోనేషియా వల్కనాలాజికల్ సర్వే ఏదైతే ఉందో దీని ప్రకారం మనం చూస్తే జ్వాలాముఖి కార్యకలాపాలని వీళ్ళు ప్రధానంగా పర్యవేక్షిస్తూ ఉన్నారండి. ఈ పర్వతానికి సంబంధించి ఇది ఎప్పుడు మళ్ళీ విస్ఫోటనం చెందేదానికి అవకాశం ఉంటుంది, ఎంత యాక్టివ్గా ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. ఇది మౌంట్ ఐబుకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. అయితే ఇక్కడ భూగర్భ శాస్త్రం యొక్క ప్రాముఖ్యత మనం తీసుకున్నట్లయితే ఈ మౌంట్ ఐబు ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా మనం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం. సో ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేటువంటిది ఎక్కువగా అధిక భూకంపాలు వచ్చేటువంటి ప్రాంతం. అండ్ ఎక్కువగా ఈ జ్వాలాముఖి కార్యకలాపాలు అక్కడ ఉంటాయండి, ఆ ప్రాంతంలో ఉంటాయి. ఈ మౌంట్ ఐబు కూడా ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లోకి రావడం జరుగుతుంది. ఇండోనేషియాలో 127 క్రియాశీల జ్వాలాముఖులు ఉన్నాయండి. వాటిలో ఈ మౌంట్ ఐబు అనేటువంటిది ఒకటి. అలాగే ఓనా విమానయాన హెచ్చరిక కోసం ఆరెంజ్ లెవెల్ నోటీస్ కూడా దీంట్లో జారీ చేయడం జరిగిందండి దీనికి సంబంధించి. ఓకే, సో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంటుంది ఇది మౌంట్ ఆఫ్ ఐబో అనేటువంటిది. ఓకే, ఐబో అంటే మనకి మెయిన్గా గుర్తు రావాల్సింది ఇండోనేషియా. రీసెంట్గా ఇది విస్ఫోటనం జరగడం జరిగింది. నెక్స్ట్ వన్ 6.9 తీవ్రతతో భూకంపం ఇటీవల జపాన్ దేశంలో రావడం జరిగిందండి. సో దీనివల్ల వీళ్ళు సునామీ హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. 6.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. అండ్ రీసెంట్గా చైనాలో కూడా వచ్చింది, మనం డిస్కస్ చేసాం. కాబట్టి ఈ ఎంత తీవ్రతతో వచ్చింది అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ మ్యాగ్నిట్యూడ్ ఎంత అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశంలో ఎంత మ్యాగ్నిట్యూడ్తో రీసెంట్గా ఈ భూకంపాలు వచ్చాయి, ఎర్త్క్వేక్స్ వచ్చాయి అనేటువంటిది మనకి ఇంపార్టెంట్. అండ్ దీనికి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్ కనుక మనం చూసినట్లయితే జపాన్లో ఇటీవల 6.9 తీవ్రత కలిగినటువంటి భూకంపం రావడం జరిగింది. ఓకే, సో ఈ భూకంపం యొక్క వివరాలు తీసుకుంటే ఈ మ్యాగ్నిట్యూడ్ ఎంత, దీని యొక్క తీవ్రత ఎంత అంటే 6.9. అండ్ ఇది ఎక్కడొచ్చింది జపాన్లో అంటే హ్యూగానడా సముద్రంలో వచ్చిందండి. హ్యూగానడా సముద్రంలో మియాజుకి ప్రీఫెక్చర్ తీరంలో ఇది రావడం జరిగింది. సో కాబట్టి ఇది ప్రధానంగా సముద్రంలో వచ్చింది కాబట్టి సముద్రంలో భూకంపాలు ఏమవుతుంది, వాటి ద్వారా సునామీలు రావడం జరుగుతుంది. సో ఈ సునామీలు అంటే ఏంటి, మెయిన్గా మనకి ఏదైతే సముద్రం నుంచి అలలు వస్తూ ఉంటాయో అవి యాక్చువల్ లెవెల్స్ కంటే కూడా ఇంకా ఎత్తులో ఆ వాటర్ అనేటువంటిది వచ్చేయడం. సో ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతంలోకి వాటర్ అంతా కూడా చొచ్చుకొని రావడం. సో ఈ విధంగా హ్యూగానడా సముద్రంలో ఇది 6.9 మ్యాగ్నిట్యూడ్తో రీసెంట్గా ఈ భూకంపం వచ్చింది. మియాజుకి ప్రీఫెక్చర్ తీరంలో ఇది ప్రధానంగా ఏర్పడిందండి. సో కాబట్టి అక్కడ సునామీ వచ్చేదానికి కూడా అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అండ్ మెయిన్గా ఆగహన గాత్రం 30 కిలోమీటర్ల ప్రాంతంలో అయితే ఇది రావడం జరిగిందండి. 30 కిలోమీటర్లు మనం చూస్తే ఆ ప్రాంతంలో మెయిన్గా అయితే ఇది వచ్చింది. అండ్ సునామీ హెచ్చరిక కూడా దీనివల్ల వీళ్ళు జారీ చేశారు. హెచ్చరికలు జారీ చేయబడ్డం ప్రాంతాలు వచ్చేసి మియాజుకి అలాగే కోచి ప్రిఫెక్చర్లు ఈ ప్రాంతాల్లో వీళ్ళు జారీ చేశారు. 1 మీటర్ ఎత్తు అలలు వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు హెచ్చరించడం జరిగింది. అండ్ మియాజుకి పోర్టు వద్ద 20 సెంటీమీటర్ల చిన్న సునామీ అయితే ఇక్కడైతే వచ్చిందండి. సో అయితే తర్వాత హెచ్చరికని రద్దు చేశారు, ఎందుకంటే ఎలాంటి ప్రధానమైనటువంటి సంఘటనలు లేవు కాబట్టి దాన్ని అయితే రద్దు చేయడం జరిగింది.
దాని దీని యొక్క ప్రభావం దీనివలన ఎలాంటి స్పందన ఉందనేటువంటిది మనం చూస్తే చాలా కొంతమందికి స్వల్ప గాయాలైనట్లుగా, అలాగే కొన్ని రైలు సేవల్లో కూడా ఇక్కడ అంతరాయం అయితే ఏర్పడడం జరిగింది. అండ్ అణుశక్తి భూకంపాల హెచ్చరికలు వీళ్ళు ఇక్కడ జారీ చేశారు. మట్టి పిల్లలు కూలిపోవు వస్తువుల మీద వీళ్ళు జాగ్రత్త వహించడం జరిగింది. అండ్ జపాన్కి సంబంధించి కొన్ని స్టాటిక్ అంశాలు మనం డిస్కస్ చేసే ముందుగా ఇక్కడ పర్టికులర్గా ఇది జపాన్లోని హ్యూగానడా సముద్రంలో వచ్చింది. సో దీని యొక్క చారిత్రక సందర్భం కనుక మనం చూసినట్లయితే ఇది కూడా ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లోకి వస్తుందండి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. సో ఇక్కడ భూకంపాలు, అగ్నిపర్వతాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో. సో ఇది కూడా అదే ప్రాంతంలోకి రావడం జరుగుతుంది. సో 100 నుంచి 150 సంవత్సరాలకి ఒకసారి భారీ భూకంపాలు ఈ నంకాయ్ ట్రఫ్ అనేది ఉంటుంది. ఈ నంకాయ్ ట్రఫ్లో 100 నుంచి 150 సంవత్సరాలకి ఒకసారి భారీ భూకంపాలు ఇక్కడ రావడం జరుగుతుంది. ఆగస్టు 2024లో హెచ్చరికలు జారీ చేశారు, ఇక్కడ ప్రమాదం పెరిగిందని చెప్పేసి. 30 సంవత్సరాల్లో 8 నుంచి 9 తీవ్రత కలిగినటువంటి భూకంపం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి, దాని అవకాశం 70 నుంచి 80% ఉన్నట్లుగా కూడా ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నారండి. నంకాయ్ ట్రఫ్, ఓకే, నంకాయ్ ట్రఫ్లో ఈ విధంగా భూకంపాలు అనేటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇదంతా కూడా మెయిన్గా ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్కి ప్రాంతంలోకే వస్తుంది. అండ్ జపాన్కి సంబంధించి కొన్ని స్టాటిక్ అంశాలు తీసుకున్నట్లయితే జపాన్ యొక్క క్యాపిటల్ టోక్యో. అండ్ జపాన్ దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వారు ఫుమియో కిషిడా ప్రస్తుతం జపాన్ దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్. అండ్ జపాన్ దేశం యొక్క కరెన్సీ ఎన్, ఓకేనా, జపనీస్ ఎన్, ఓకే. సో అండ్ దీనికి సంబంధించి సింబల్ వచ్చేసరికి ఇదండి. సో దిస్ ఈస్ ద సింబల్ ఫర్ దిస్ కరెన్సీ. అండ్ ప్రస్తుతం జపాన్ దేశం యొక్క చక్రవర్తిగా ఉన్నటువంటి వారు నరుహిటో ప్రస్తుతం జపాన్ దేశం యొక్క చక్రవర్తి, ఎంపరర్. సో ది ఇంగ్లీష్ మైండ్ మ్యాప్ రిలేటెడ్ టు దట్ కరెంట్ అఫైర్ యూ కెన్ ఫాలో. నెక్స్ట్, భారతదేశం స్పెయిన్ సంస్కృతి, పర్యాటకం మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం 2026వ సంవత్సరాన్ని ద్వంద్వ సంవత్సరం, డ్యూయల్ ఇయర్గా రీసెంట్గా ప్రకటించడం జరిగిందండి. ఓకే, యూ షుడ్ రిమెంబర్ దిస్ వన్. భారతదేశం మరియు స్పెయిన్ ఈ రెండు దేశాలు రీసెంట్గా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని అనౌన్స్ చేసింది మన భారతదేశం యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ అండి. 2026వ సంవత్సరాన్ని డ్యూయల్ ఇయర్గా దీన్ని అనౌన్స్ చేశారు. డ్యూయల్ ఇయర్ అంటే మన భారతదేశానికి ఇది ముఖ్యమైనటువంటి సంవత్సరం, అలాగే స్పెయిన్ దేశానికి కూడా ఇది ఇంపార్టెంట్ ఇయర్ అన్నట్లు. దేనికోసం? కల్చర్ కోసం, సంస్కృతి కోసం, అలాగే పర్యాటకం కోసం. మన భారతదేశం, స్పెయిన్ దేశాలు, రెండు దేశాల్లో పర్యాటకాన్ని పెంపొందించడం కోసం, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు కోసం, ఓకేనా. సో వీటన్నిటికీ సంబంధించి ఇండియా, స్పెయిన్ రీసెంట్గా 2026వ సంవత్సరాన్ని డ్యూయల్ ఇయర్గా అనౌన్స్ చేయడం జరిగింది. భారత్, స్పెయిన్ ద్వంద్వ సంవత్సరం ఏంటండి? ఏ సంవత్సరాన్ని అనౌన్స్ చేశారు? 2026. యూ షుడ్ రిమెంబర్ దట్ ఇయర్, 2026. అండ్ దీన్ని ప్రకటన చేసింది ఎవరు? మన భారతదేశం యొక్క విదేశాంగ శాఖ మంత్రి. ఎవరు ప్రస్తుతం విదేశాంగ శాఖ మంత్రి? ఎస్ జయశంకర్, ఓకే. అండ్ దీనికి సంబంధించి కేంద్రీకృత రంగాలు మనం తీసుకున్నట్లయితే దేంట్లో డ్యూయల్ ఇయర్గా వీళ్ళు అనౌన్స్ చేశారు భారతదేశానికి, స్పెయిన్కి సంబంధించి? సాంస్కృతిక సంబంధాల్లో, పర్యాటక ప్రోత్సాహకంలో, అలాగే కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటిల్లో ఈ మూడింటిలో కూడా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ భారత, స్పెయిన్ యొక్క సాంస్కృతిక మార్పిడి కనుక మనం చూసినట్లయితే దీంట్లో సందర్భంగా ఈ 2026వ సంవత్సరంలో మన భారతదేశం అండ్ స్పెయిన్ దేశం రెండు కూడా కళా ప్రదర్శనలు చేయడం కానీ, సంగీతం మరియు నృత్య ప్రదర్శనలు నిర్వహించడం, సాహిత్య ఉత్సవాలు నిర్వహించడం, వాస్తుశిల్ప సహకారాలు నిర్వహించడం, ఇవన్నీ కూడా సాంస్కృతిక మార్పిడిలో భాగంగా చేస్తారండి, ఓకేనా. సో కేంద్రీకృత రంగం ఒక రంగం వచ్చేసి సాంస్కృతిక సంబంధాలు, కాబట్టి దానికి సంబంధించి ఇవన్నీ కూడా వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది. అలాగే రెండవది వచ్చేసి పర్యాటకం. సో పర్యాటక ప్రోత్సాహకాలకు వచ్చేసరికి పరస్పర సందర్శనలు ఉంటాయి. మన భారతదేశం నుంచి ఎక్కువగా స్పెయిన్ దేశానికి వెళ్ళే విధంగా మనం ఎంకరేజ్ చేయడం, స్పెయిన్ నుంచి మన భారతదేశానికి వచ్చే విధంగా వాళ్ళు ఎంకరేజ్ చేయడం, ఈ విధంగా పరస్పర సందర్శనలు ఉంటాయి. ప్రత్యక్ష విమాన మార్గాలను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. సంయుక్త మార్కెటింగ్ ప్రచారాలు చేయడం జరుగుతుంది. పర్యాటక ప్రదర్శనలు ఎక్కువగా చేస్తారు పర్యాటక రంగంకి వచ్చేసరికి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంకి వచ్చేసరికి సంయుక్త పరిశోధన మరియు అభివృద్ధి అనేటువంటిది ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇప్పుడంతా కూడా కృత్రిమ మేధస్సు వచ్చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ప్రతిదీ వచ్చేస్తుంది. సో దాంట్లో ఇంకా లైక్ పరిశోధన రీసెర్చ్ చేయడం కానీ, డెవలప్మెంట్ చేయడం కానీ ప్రధానంగా దీనికోసం మన భారతదేశం, స్పెయిన్ రెండు దేశాలు కూడా సహాయ సహకారాలు అందించుకోవడం జరుగుతుంది. ఆరోగ్యం, విద్య, పరిశ్రమ రంగాల్లో
వీళ్ళు ఇరువురు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకొచ్చి ఎక్కువగా దాన్ని డెవలప్మెంట్ అనేది తీసుకురావడం చేయడం జరుగుతుంది. అలాగే వర్క్షాపులు నిర్వహించడం, సెమినార్స్ నిర్వహించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనా కేంద్రాలని స్థాపించడం ఇవన్నీ కూడా చేస్తారండి. ఇవి మూడింటికి సంబంధించి. అండ్ మన భారతదేశం స్పెయిన్ ద్వైపాక్షిక వాణిజ్యం కూడా ప్రధానంగా వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు దీంట్లో భాగంగా. అండ్ దీంట్లో ఏంటంటే ప్రస్తుత వాణిజ్య పరిమాణం ప్రస్తుతం మన భారతదేశానికి స్పెయిన్కి మధ్య 10 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. సో అది ఇంకా పెంచేదానికి వీళ్ళు కృషి చేయడం జరుగుతుంది. మెయిన్గా రైళ్ళు, శుద్ధ సాంకేతికత, డ్రోన్లు, అంతరిక్ష పరిశోధన ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ప్రోత్సహించడం జరుగుతుంది. అండ్ భవిష్యత్తు వృద్ధి అవకాశాలు కూడా దీని ద్వారా ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఓకే, అలాగే స్పెయిన్కి సంబంధించి సమ్ స్టాటిక్ అంశాలు మనం తీసుకున్నట్లయితే స్పెయిన్ యొక్క క్యాపిటల్ మాడ్రిడ్, స్పెయిన్ యొక్క రాజధాని మాడ్రిడ్. ప్రస్తుతం ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వారు స్పెయిన్ దేశం యొక్క ప్రధానమంత్రి పెద్రో శాంచెజ్ స్పెయిన్ దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్. అండ్ కరెన్సీ వచ్చేసరికి యూరో అండి. ఓకే, స్పెయిన్ వన్ ఆఫ్ ది కంట్రీ ఐరోపాలో, సో కరెన్సీ యూరో. అండ్ అధికారిక భాష వచ్చేసరికి స్పానిష్. అండ్ ప్రస్తుతం స్పెయిన్ దేశం యొక్క రాజుగా ఉన్నటువంటి వారు రాజు ఫెలిపే సిక్స్ ప్రస్తుతం స్పెయిన్ దేశం యొక్క రాజు. సో ఇవి రెండు మోస్ట్లీ మనల్ని అడగరండి, యూ జస్ట్ లీవ్ ఇట్. అండ్ ఇవైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, కరెన్సీ అండ్ దెన్ ప్రజెంట్ స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ స్పెయిన్ యొక్క క్యాపిటల్. యూ షుడ్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో ఇది మనం నెక్స్ట్ క్లాస్లో తీసుకుందాం. ఓకే, ట్రంప్ రీసెంట్గా మన అమెరికా దేశం యొక్క 47వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం వీటిని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.